అవన్నీ అయిపోయి సుఖప్రసవం అయిపోయిన తర్వాత ఇంక దాని ఎందుకు గుర్తుంటుంది? కాబట్టి ఇవంతా కలిసే పని చేస్తున్నాం, ఏ ప్రాబ్లం లేదు. మా వల్లే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అని చెప్పారు. ఎవరు చెప్పారు? కమ్యూనిస్ట్, ఎవరు? సిపిఐ చెప్పలేదు. ఎక్కడైనా ఒకటి పొరపాటు జరుగుతాం కానీ మా వల్లనే కాంగ్రెస్ గెలిచిందని చెప్పలేదు. మాతో పాటు అందరూ కలిసి పనిచేసాం. ఇంకొకటి ఏమన్నామంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి నేర్చుకోవాలి ఆల్ ఇండియా పార్టీ కూడా అన్నాం. అంటే తెలంగాణలో అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నించి ఒక విజయం సాధించింది. మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట అది చేయడం లేదు. ఆ విషయంలో కలిసి అందరినీ కలుపుకొని పనిచేసింది తప్ప కేవలం మా వల్లనే అంటే ఎట్ట కుదురుతుంది? మీ నాయకులు అన్నారు సార్, మీ నాయకులు కొంతమంది అన్నారు అంటే టంగ్ స్లిప్ అయి ఉండొచ్చు అని తప్ప ఉద్దేశపూర్వకంగా పార్టీ లైన్ కాదు. నాదెందుకు నా స్టేట్మెంట్ కూడా మా వల్లే గెలిచి చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది. వీడియో మొత్తం చూసి అది లేదు. మేము అందరం కలిసి చేయడం వల్ల సాధించబడింది చెప్పాము తప్ప మా వాళ్ళని చెప్పలేదు. ఎలా ఉంది సార్ మీకు కాంగ్రెస్ పార్టీకి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉంటాయి? కలిసి పనిచేసాము, రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా కొత్త కాపురం నడుస్తూ ఉంది. దానిలో ఏమేమి పాయింట్స్ ఉంటాయి కొన్నాళ్ళు బయటపడుతుంది. ఇప్పటికైతే నెగిటివ్ పాయింట్స్ మేము చూడడం లేదు, పాజిటివ్ పాయింట్ చూస్తున్నాం. కాకపోతే అందరినీ కలుపుకోయే పద్ధతులు ఇంకా కూడా లోపాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. గెలిచినంత మాత్రం కలుపు కాదు కదా. గెలిచినా కూడా బీజేపీ లాంటి ప్రమాదకరమైన పార్టీతో ఫైట్ చేయాలన్నప్పుడు విశాల ప్రాతిపదికన యాంటీ బీజేపీ పార్టీల్ని కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం వచ్చినంత మాత్రాన్ని అధికారం వచ్చింది అనుకోకూడదు. భవిష్యత్తులో ఇంకా అట్లా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తున్నాను. అంటే కవిత అరెస్ట్ కూడా పొలిటికల్ మోటివేటెడ్ అంటారు సార్? కవిత అరెస్ట్ కూడా పొలిటికల్ మోటివేటెడ్. నిజమే. ఇప్పుడు మోడీకి అనుకూలంగా ఉండి ఉండేవాడు మొదట్లో, అరెస్ట్ చేయదు కదా. ఎప్పుడు అరెస్ట్ చేశారు ఆమెని? ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయలని ఎగ్జాజరేట్ చేసి కేజ్రీవాల్తో సహా మొత్తం జైలు పెట్టారు. వాళ్ళ ఉద్దేశం కవిత కాదు, కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలా. కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలంటే కవిత కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది, లేదా కుదరదు. అందువల్ల ఆమె లోపలికి పోయింది తప్ప లేకపోతే లోపలికి పోయేది కాదు. పోనీ కేజ్రీవాల్ కూడా వాళ్ళు మొత్తం కలిసి 100 కోట్లు అంటున్నారు. 100 కోట్లైనా 1 రూపాయన అవినీతి 1000 కోట్ల రూపాయలు ఎక్కొట్టిపోయినందుకు వదిలిపెట్టి కేజ్రీవాల్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి లోపల వేశారు. అదే బీజేపీకి అనుకూలంగా మాట్లాడి ఎంతమంది ఉన్నారండి? ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు ఎట్లా పవిత్రగా గంగ అయిపోయాడు? అటు వరుసగా పేర్లు చెప్పండి. వెస్ట్ బెంగాల్ ఎవరున్నారు బీజేపీలో? అతని వైసీపీ ఉన్నప్పుడు ఎంసీపీ కేసు పెట్టలేదా? వరుస పెట్టి చెప్తాను కనుక కావాలంటే మిమ్మల్ని డౌన్ అన్నవాడి మీద కేసు పెడుతున్నారు, లేదా పెట్టడం లేదు. అందులో ఇప్పుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళల్లో మీకు సపోర్ట్ చేసేవాళ్ళల్లో వాళ్ళు ఎన్ని కేసులలో వాళ్ళు జరిగిపోవడం లేదు. ఆటోమేటిక్గా కానే కాదు. అందులో మోడీ చెప్పేదంతా నేను ఎట్లా చెప్తున్నాడు? ఆయన చెప్తున్నాడు చెవులో పువ్వు జనాన్ని పెడుతున్నాడు. ఆయన మాటలు చెవులో పువ్వులు జనాన్ని పెడుతున్నాడు. ఆయన కాలిఫ్లవర్ పెట్టుకొని మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య కట్టే మంగళసూత్రం ఆయన గుర్తులే, మిగతా మంగళసూత్రం మాట్లాడుతున్నాడు. ముస్లిమ్స్ అంతా వచ్చి ఇంటి మీద దాడి చేస్తారట. ఇంత అంటే బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ సెక్యులర్ స్టేట్కి ప్రతినిధిగా ఉండి ఆయన ప్రమాణం చేశాడు ఈ రాజ్యాంగాన్ని కాపాడుతానని. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పినటువంటి మహానుభావుడు ఇంత ఘోరంగా హిందువులు ముస్లిమ్స్ అని మాట్లాడడం మొదలు పెడితే ఒక్క క్షణమైన ప్రధానమంత్రి ఉండొచ్చు నాకు అవకాశం ఉందా? యూ డోంట్ హ్యావ్ ఎన్ మోరల్ రైట్ టు కంటిన్యూ అవుతున్నాడు. అందువల్ల అట్లాంటి వాడు ఏం మాట్లాడినా ఏం కేసు పెట్టినా. కాంగ్రెస్ మేనిఫెస్టో మీరు చూసారా సార్? కాంగ్రెస్ మేనిఫెస్టోలో అందరి యొక్క ఆస్తులను సంపదని ఎక్స్రే చేసి ఎవరికైతే ఎక్కువ సంపద ఉందో వాళ్ళ సంపద తీసుకొని పంచుతామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని మీరు చూసారా? నేను చూడలేదు, చూసాను, దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. మరి వారు మేనిఫెస్టోలో పెట్టిన దానిపైనే ప్రధాని మోడీ స్పందించారని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? మేము గెలిస్తే హిందువుల ఇండ్లకి ముస్లిమ్స్ వచ్చి తాళ్ళు పుట్లు తెంపుకొని పోతారని చెప్పేసి అని చెప్పారా? అది ఏం చెప్తాడన్నమాట? ఇది సాధ్యం అవుతుందా? ఆ మాట ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టారనుకో, అపోజిషన్ ఉన్నారు, అధికారంలో ఉండి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాడు అట్లా మాట్లాడడానికి అవకాశం ఉందా? బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఈయన ప్రమాణం చేశాడు రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పని. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రైమ్ మినిస్టర్ సెక్యులరిజానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడితే ఆయన ఎట్లా రిప్రజెంట్ అవుతాడు మనకి? అందుకని మేనిఫెస్టో చాలా పెడతారండి ఎదురు. ఒకటి గుర్తుకోండి, అన్ని రాజకీయ పార్టీ మేనిఫెస్టో చదవండి, దాన్ని అమలు చేస్తారా వాళ్ళు? నేను ఇప్పుడు చెప్తున్నా ఈసీకి, ఎన్నికల కమిషన్కి
అన్ని రాజకీయ పార్టీలు హామీ ఇస్తారు మీ ప్రణాళిక ద్వారా. ఆ ప్రణాళికను ఎవరిని ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ పార్టీని డిస్క్వాలిఫై చేస్తారా? ఐఎమ్ రెడీ సపోర్ట్ చేయడానికి. చేయరు. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, మేము వింటుంటాం, ఓట్లు వేస్తారు, మోసపోతున్నారు జనం, అది వేరు. ఈసీ కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మేనిఫెస్టో ఉన్న తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు అడగరాళ్ళు? మీరు అధికారంలో ఎట్లా వచ్చేది లేదు కాబట్టి రద్దు చేయమంటారా? మేనిఫెస్టో ఇచ్చేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి